ఎఫ్టీఎల్ భూములలో కట్టుకున్నారు అన్యాయం అని చెప్పి అంటా ఉంటారు. కానీ ఎఫ్టీఎల్ భూములలో సొంత భూములు ఉన్న వాళ్ళకు ఒక్కొక్క ఎకరం 20 కోట్లు 30 కోట్లు పలుకుతున్నప్పుడు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు చెప్పండి. అవును నిజమే, మా భూములు మునుగుతున్నమాట వాస్తవమే, కానీ మా పట్టా భూములు అవి మేము కిందికి నీళ్ళు వదిలి పెడితే మేము పంట పండించుకొని ఆనాడు ఉపయోగపడ్డాయి. పంట లేనప్పుడు మా భూములు ముంచే అధికారం మీకెవరని చెప్పి వాళ్ళు ప్రశ్నించే మన దగ్గర సమాధానం లేదు. అందువల్ల గవర్నమెంట్కి ఇక్కడే లౌక్యంగా ఇక్కడనే అవసరం ఉంటుంది. ఇక్కడనే ప్రజాప్రతినిధులు అంటోడు ప్రాక్టికల్గా ఆలోచన చేసి చట్టాలు చేయాల్సిన అక్కడ ఉండదు. గుర్తుపెట్టుకోండి, చెరువులు డిస్మాండిల్ చేయొద్దు, కానీ చెరువులు ఉపయోగపడినప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్న అధికారం వాళ్ళకు అవసరం ఉన్న నిర్ణయాలేమో చాలా గొప్పగా తీసుకుంటారు, ఫాస్ట్గా తీసుకుంటారు. కానీ ఈ ప్రజలకు నిర్ణయాలు మాత్రం నానుస్తా అంటారు. చెరువు అంటే దాన్ని డిస్మాండిల్ చేయొద్దు, చెరువు అంటే సుప్రీంకోర్టు ఆదేశించింది, చెరువులో ఉన్న ఎఫ్టీఎల్ ఎక్కడ ఆక్యుపై చేయొద్దు, చెరువులో ఎఫ్టీఎల్ ఇల్లు కట్టుకోవద్దు, ఇవన్నీ ప్రవచిస్తూ ఉంటారు. కానీ దాన్ని శాశ్వత పరిష్కారం చెప్పే జ్ఞానం లేకపోవడానికి బాధేస్తుంది.